బ్యాక్ టు న్యూస్. రాత్రి ఏర్పడిన చంద్రగ్రహణం చాలా శక్తివంతమైనదని చెబుతున్నారు. గ్రహణం 3 గంటల 28 నిమిషాలు మాత్రమే ఉన్న ఈ ప్రభావం 40 రోజుల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా గ్రహణ నియమాలు పాటించాలంటున్నారు. ఇక అనుష్ఠానం జపాలు చేసేవారు ఖచ్చితంగా పట్టు స్నానం విడుపు స్నానం చేయాలి. ఇక ఆహార నియమాలు పాటించాలని సూచించారు. ఇంటిని నీటితో శుద్ధి చేసుకోవాలని, గంగా జలం కానీ పుణ్య నదుల నీరు కానీ చల్లాలి. ఇవన్నీ అందుబాటులో లేకపోతే ఇంటిని శుద్ధి చేసిన తర్వాత ఇంట్లో ప్రతిమలు పసుపు నీళ్లు చల్లుకొని ఆ తరువాతే స్టవ్ వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ఇక చంద్రగ్రహణం టైంలో రాక్షస శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నమ్ముతారు. ఈసారి పూర్వభద్ర నక్షత్రం కింద కుంభరాశిలో గ్రహణం సంభవించింది. గ్రహణ ప్రభావం 40 రోజుల పాటు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో రాహువు చాలా బలంగా ఉండి నష్టం కలగజేసే అవకాశాలున్నాయి. అందుకే ప్రతిరోజు శివలింగానికి జలాన్ని సమర్పించాలి. మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణాలు చేయాలి. రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, నిన్న వచ్చిన గ్రహణం చాలా శక్తివంతమైనది. ఈ ప్రభావం 40 రోజుల పాటు ఉంటుందంటూ కూడా పండితులు చెప్తున్నారు. కాబట్టి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, నిన్న ముగిసినటువంటి చంద్రగ్రహణం చాలా పవర్ఫుల్ అని పండితులు చెప్తున్నారు. నిన్న చాలా ఆసక్తిగా కూడా అటు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఆ చంద్రగ్రహణాన్ని చూసినటువంటి పరిస్థితి. నిన్న 9:30 నుంచి 10 గంటల మధ్య ప్రారంభమైనటువంటి చంద్రగ్రహణము 3 గంటల పాటు కూడా ఈ ఉందని చెప్పుకోవచ్చు. దీన్ని చాలా మంది కూడా చూసినటువంటి పరిస్థితులలో కొన్ని అపోహలు వచ్చాయి. కొంత సైంటిఫిక్ కూడా కొన్ని రీజన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రగ్రహణం చాలా శక్తివంతం అయిందని కూడా పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి. గ్రహణం దాదాపు 3 గంటల 28 నిమిషాలు మాత్రమే ఉన్నప్పటికీ కూడా దీని ప్రభావం దాదాపుగా 40 రోజుల వరకు ఉంటుందని ఒక పక్క పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీని ప్రభావంతో కూడా చాలా నియమాలు అంటున్నారు. దీనికి సంబంధించి అనుష్ఠానం జపాలు చేసేవారు ఖచ్చితంగా పట్టు స్నానం చేయాలి, విడుపు స్నానం కూడా చేయాల్సి ఉంటుంది. ఆహార నియమాలు కూడా పాటించాలని సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో గ్రహణం వీడిన అనంతరం ఇంటిని కూడా నీటితో శుద్ధి చేసుకోవాలి. గంగా జలమా లేకుంటే ఇతర పుణ్య నదుల నుంచి తీసుకొచ్చిన వాటి నీరుతోటి కూడా ఇంటిని శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అటు గంగా జలం గాని ఇతర పుణ్యనాథుల నుంచి వాటర్ గాని అందుబాటులో లేనప్పుడు ఇంటిని శుద్ధి చేసుకొని ఇంట్లో ప్రతి మూలకు కూడా పసుపు నీళ్లు చల్లుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాతే పొయ్యి వెలిగించుకొని వంట చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని పండితులు చెప్తున్నారు. గ్రహణ టైంలో రాక్షస శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చాలా మంది నమ్ముతున్నటువంటి నేపథ్యంలో ఈసారి పూర్వభద్ర నక్షత్రం కింద కుంభరాశిలో గ్రహణం సంభవించిందని చెప్తున్నారు. గ్రహణ ప్రభావం దాదాపుగా 40 రోజుల పాటు కూడా ఉంటుందని అటు చెప్తున్నటువంటి క్రమంలో రాహువు చాలా బలంగా ఉంటుంది ఈ సమయంలో. దీంతో నష్టం కలిగే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ప్రతిరోజు శివలింగానికి జలాన్ని సమర్పించి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేయాలి. రోజు దక్షిణమూర్తి స్తోత్రాన్ని పాటించాలని పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ పాటిస్తే గ్రహణం నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. ప్రధానంగా గర్భిణీ స్త్రీలైతేంది, చిన్నపిల్లలు వీళ్ళందరికీ కూడా కొంత ఇది ఎఫెక్ట్ గా ఉండే అవకాశం ఉన్నటువంటి క్రమంలో ఇవన్నీ కూడా పాటిస్తే కొంత అరిష్టం అనేది కలగదు, గ్రహణ ప్రభావం అనేది వాళ్ళ మీద పడదనేది పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవంతా కూడా సైంటిఫిక్ గా ఉన్నంత వాళ్ళు కొట్టి పడేస్తున్నారు. ఇది ఓన్లీ అటు చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి రావడం వల్లనే చంద్రగ్రహణం అనేది ఏర్పడింది. అంతే తప్ప ఇది సైంటిఫిక్ గా దీనికి ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా సైంటిస్టులు అయితే కొట్టి పడేస్తున్నారు. పండితులు మాత్రం ఈ అంశాలను మాత్రం పాటిస్తే కొంత ఆ చంద్రగ్రహణం ఎఫెక్ట్ అయితే ఉండదనేది వారు చెప్తున్నటువంటి మాట. అయితే నిన్నటి నుంచి కాకుండా అంతకు ముందు నుంచే కూడా ప్రతి గ్రహణం, చంద్రగ్రహణం అయినా సూర్యగ్రహణాలైనా
వచ్చినప్పుడు పండితులు ఇవే చెప్తారు, ఇవే పాటించాలని చెప్తున్నప్పటికీ కూడా చాలా వరకు కూడా ప్రజలు వీటినే అంటే పండితులు చెప్పినటువంటి మాటలనే పాటిస్తూ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ గ్రహణాలకు సంబంధించి చాలా నిష్టగా నియమ నిబంధనలు పాటిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. కొంత సిటీలో అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ వారు కూడా సరే పండితులు చెప్పారు కనుక ఇంట్లో ఎలాంటి అరిష్టాలు జరగొద్దు, చిన్నపిల్లలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, కొంత వృద్ధులు ఉంటారు కనుక వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుందన్న ఉద్దేశంతో కనుక పక్క వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేద్దామన్న ఆలోచనతో కూడా చాలా మంది ఈ వైపుగా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ 40 రోజుల పాటు చెప్పినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా పాటించాలని చెప్తున్నటువంటి నేపథ్యం. వాళ్ళంతా కూడా కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించని సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే సైంటిఫిక్ గా సైంటిస్టులు అయితే ఒకటే చెప్తున్నారు, ఇది ఓన్లీ గ్రహాలకు సంబంధించినటువంటి అంశం, ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. ఎప్పుడో ఒకసారి పూర్తిగా గ్రహణాలు అటు చంద్రగ్రహణం గాని సూర్యగ్రహణం గాని పడుతున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ గా జరిగేదే, దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఎఫెక్ట్స్ పండితులు చెప్తున్నటువంటి ఏదైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెద్దగా ప్రజల మీద ప్రభావం చూపం అనేది అయితే వారు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ ఆకేష్.